నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టు అఫర్మేషన్ చేసి సక్సెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి క్రమంలో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ పేదవాడు ధనవంతుడైనప్పుడు, అంటే ఎదుగుతున్నప్పుడు విమర్శలు చాలా వస్తుంటాయి. దాన్ని అధిగమించాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే? విమర్శలు లేనటువంటి ధనవంతుడు ఎవ్వరు లేరండి. ఫస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎదుగుతున్న క్రమంలో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఎవరెన్ని మాట్లాడినా ఫస్ట్ పట్టించుకోకూడదు. విమర్శలన్నీ ఎదిగే వాళ్ళకే వస్తాయి. రాళ్ళు వేటికి వేస్తారంటే ఎక్కువ పళ్ళున్న చెట్టుకే దానికే వేస్తారు. దానికి తప్ప పళ్ళు లేని చెట్టుకి అస్సలు వేయరు. మీకు విమర్శలు ఎక్కువ వస్తున్నాయంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. ప్రపంచం ఎప్పుడు ఎదిగే వాళ్ళని చూసి అసహించుకుంటుంది. ఈ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే బాగుంటుంది. ముఖేష్ అంబానీ అంత ఎదిగాడు కదండి. అవును. జియో ఫ్రీగా ఇచ్చేసిన తర్వాత ప్రైజ్ ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు అన్ని విమర్శలు వచ్చాయి. అంత ధనవంతుడు సూసైడ్ చేసుకోవాలి కదా మళ్ళీ. విమర్శలకు సాధారణమైన వ్యక్తి మాత్రమే కుంగిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక స్థాయి వచ్చింది అంటే అండి, దాని తర్వాత ఆ స్థాయికి తగ్గుతూ ఉన్నామంటే ఎన్ని మాటలైనా పట్టించుకోదు మైండ్. ఎందుకంటే డబ్బుకి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ డబ్బు వస్తూ ఉంటే చాలు. ఇప్పుడు చాలామంది ధనవంతుల్ని కొంతమంది అంటూ ఉన్నారు, వాడికి డబ్బు ఉంటే చాలు, ఏ ఫీలింగ్స్ ఉండవు వాడికి అని. నిజం అది. మీరు డబ్బు సంపాదించుకుంటూ పోయే కొద్దీ డబ్బుకి అడిక్ట్ అయిపోతారు. ఎవరైనా పట్టించుకోరు. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే వీటన్నింటిని పట్టించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటారు కదా, చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళే వీటిని పట్టించుకుంటూ ఉంటారు. పట్టించుకొని బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే సూసైడ్ కాడికి వెళ్ళిపోతూ ఉంటారు. వాడు ఆ మాట అనేసినాడు, ఈ మాట అనేసినాడు అని. ఎన్ని మాటలన్నా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయాలి. రాముడిని ఏమన్నారండి? శ్రీరాముడిని రావణుడితో అన్ని రోజులు అక్కడ పెట్టుకొని ఉన్న సీతను తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు రాముడు అని ఒక వ్యక్తి అంటే, ఆ మాటని పట్టుకొని రాముడు సీతాదేవిని అడవులకు పంపించేస్తాడు. అది విమర్శ కాదా? శ్రీకృష్ణుడిని ఏమన్నారు? రంచోర్ దాస్ అన్నారు. యుద్ధం చేయలేక పారిపోయే అతను అని కించపరిచారు. శ్రీకృష్ణుడు పారిపోయే అంత పిరికి పందా ఏమైనా? ఇప్పుడు ఎంతమంది పూజిస్తున్నారు కృష్ణుని? అలాంటి వ్యక్తికి కూడా విమర్శలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త గారిని అన్నం తింటూ చేయి కడుక్కున్న నీళ్ళని మొహం మీద కొట్టారు. మీదేం మతం, దేవుడికి రూపం లేదంటారు, ఆకారం లేదంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు. మీదేం మతం అని కించపరిచారు. ఇప్పుడు అదే మతం ప్రపంచంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్ని తీసుకోండి, అమెరికాకి ఈక్వల్గా ఉన్నాయి. అలాగే మహాత్మా గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో నల్లజాతీయుడని ఎగిరిదన్నారు. పాపం అనిపిస్తుంది ఒక రకంగా. తొయ్యలేదండి, నిజంగా తన్నారు. అక్కడొచ్చిన ఆ తెగువ ఇండియాకి స్వాతంత్రం తెచ్చిపెట్టింది. విమర్శలు ఎవ్వరికి లేవు చెప్పండి. మనిషిగా పుట్టేశామంటే విమర్శలు గ్యారంటీ. వాటిని పట్టించుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రమే తక్కువ స్థాయిలో ఉండిపోతారు. ధనవంతులు ఎవ్వరు పట్టించుకోరు. ఆ మైండ్ని బిల్డ్ చేసుకోవాలి. అది అలాంటి మాటలు వినకూడదు, పట్టించుకోకూడదు. అసలు పట్టించుకున్నప్పుడే డబ్బును సంపాదించగలుగుతారు. డబ్బు సంపాదించాలంటే అండి ఫస్ట్ సిగ్గు, మానము, భయము వీటన్నింటినీ వదిలేయాలి. మెయిన్ సిగ్గు అనేది ఉండకూడదు. ఎవ్వరు ఎన్నైనా అనుకోనివ్వండి, వినాలి, వదిలేయాలి. ఎన్ని బూతులైనా తిట్టుకొనివ్వండి, వినాలి, వదిలేయాలి. ఇలా వదిలేసినప్పుడే మనసు చాలా తేలికవుతుంది. అన్నిటినీ పట్టించుకొని వేసుకున్నారంటే స్థాయి ఎక్కడే ఉండిపోతుంది. ఎంతోమంది వస్తారు. ఇప్పుడు తక్కువ స్థాయి ఉంటుంది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు విమర్శిస్తారు? ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే విమర్శిస్తారు. మీరు ఇంకా ఎదగాలన్న ఆలోచన ఉంది అనుకోండి, ఎదిగే కొద్దీ పెద్దవాళ్ళు కూడా విమర్శిస్తారు. 100 కోట్ల క్లబ్లో ఉన్నారనుకోండి, 100 కోట్ల క్లబ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శిస్తారు. మీరు 1000 కోట్ల క్లబ్కి చేరుకున్నారనుకోండి, సమస్యలు కూడా పెరుగుతాయి, విమర్శించే వాళ్ళు కూడా పెరుగుతారు. వాటన్నింటినీ పట్టించుకుంటూ కూర్చుంటే కష్టం. అప్పుడు కావాలంటే డొనేషన్లు చేయొచ్చు, ఇంకొకటి చేసి సర్కిల్ పెంచుకోవచ్చు. ఆ పరిష్కారాల మీద దృష్టి పెట్టాలి. అలా పెడుతూ ముందుకు పోయినప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. KFC చికెన్ బకెట్ ఉంది కదండి. అవునండి. ఆయనకు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు నువ్వు పొడిచేది ఏముందని విమర్శించారు. ఇప్పుడు ఆ KFC ఎన్ని దేశాల్లో ఉందో తెలుసా అండి? విస్తరించుకుంటూ పోయింది. మనం ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, లేదా మనం ఏదైనా ఒక ఆర్థిక రంగంలో కొత్త దారిని వెతుక్కున్నా, ఆ దారిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు విమర్శలు ఎదురవుతూ ఉన్నాయంటే కరెక్ట్ దారిలో వెళ్తూ ఉన్నారు. అదే దారిని కంటిన్యూ చేయండి. దారిని మార్చుకోకండి. ఇక్కడెవరో అని అన్నారని చెప్పి దారిని మార్చుకొని ఇంకొక రంగంలో ముందుకు వెళ్ళారనుకోండి,
ఆ దారిలో కూడా విమర్శించే వాళ్ళు వస్తారు. ఆ దారిలో విమర్శిస్తున్నారని ఇంకొక దారి వెతుక్కుంటే అక్కడ కూడా వస్తారు. ప్రపంచం మొత్తం మీరు ఈ దేశం కాదు కదా, ఏ దేశం వెళ్ళినా విమర్శించే వాళ్ళు ఉంటారు. వాటిని పట్టించుకుంటూ ఉన్నంత కాలం మీరు అలాగే ఉండిపోతారు. అలా ఉండకుండా ప్రతిరోజు మైండ్ని ట్రైన్ చేసుకోండి. ఉదయం నిద్ర లేవగానే అఫర్మేషన్లు చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఇంటెలిజెంట్. ఇలాంటి అఫర్మేషన్లు చెప్పుకోవాలి. మైండ్ నిరంతరం ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. బాడీకి ఏ విధంగా అయితే స్నానం చేయిస్తామో, ఇంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఏ విధంగా అయితే క్లీన్ చేస్తామో, సేమ్ మైండ్లో వచ్చే నెగిటివ్ ఆలోచనలను కూడా అఫర్మేషన్లతో క్లీన్ చేసేయచ్చు. అఫర్మేషన్లతో మ్యాజిక్ జరుగుతాయి. మైండ్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అఫర్మేషన్లో చాంటింగ్ చేసినప్పుడు. అందుకు పొద్దున నిద్ర లేచినప్పుడు, రాత్రి పడుకొనబోయే ముందు అఫర్మేషన్లని చాంటింగ్ చేయండి, లేదా కనీసం వినండి అంటూ ఉంటాం. యూట్యూబ్లో దొరుకుతాయండి. జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ వర్క్ మీరు చేసుకుంటూ వినడమే. ఇప్పుడు ఎట్లా అంటే, ఎందుకు వినమంటున్నామంటే, ప్రతి చిన్న పాయింట్ని మైండ్ తీసుకుంటుంది, ప్రతి దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో భారీ సౌండ్లతో ఒక వేడుక జరుగుతుంది అని అనుకోండి. అంత సౌండ్లో అందరు ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ మాటని మైండ్ తీసుకోలేదని అనుకుంటాం, కానీ అన్ని మాటల్ని మైండ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, ప్రతిదీ చేస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి చిన్నగా మీ పేరు పెట్టి పిలిచారని అనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోతారు. అంత సౌండ్ ఉంది కదా, కానీ మీ పేరుకి ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఇది మీకు మైండ్లో ఒక ప్రోగ్రామ్గా క్రియేట్ అయింది, ఇది నా పేరు అని. అందుకు అంత చిన్న సౌండ్ వచ్చినా కూడా మీరు తిరిగి చూస్తారు. సేమ్ ఇదే విధంగా ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ బ్రేవ్, ఐఎమ్ పవర్ఫుల్, ఇట్లాంటి అఫర్మేషన్లు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ ముందు కొన్ని కోట్ల మంది ఉన్నా మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఈ ధైర్యము, ఈ తెగువ ఇవి ఉన్నప్పుడు విమర్శల్ని పట్టించుకోరు. విమర్శలన్నింటినీ పక్కన పెట్టేస్తారు. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళకే జరిగాయండి విమర్శలు. మీరు ఎదగాలి అంటే విమర్శలను పట్టించుకుంటే ఎదగరు. ఎదిగినటువంటి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉన్నారు. రతన్ టాటా గారిని విమర్శించారండి. ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిన థ్యాంక్స్ అని పెడితే వెళ్ళడం చోటు అని పెట్టింది ఒక అమ్మాయి. అంటే చిన్నపిల్లడా రతన్ టాటా గారు ఏమైనా? అట్లా ప్రతి ఒక్కరికి ఉంటాయండి విమర్శలు లేని వాళ్ళు ఉండరు, పట్టించుకోకూడదు అంతే. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడండి, 5 సంవత్సరాల ముందు అప్పుల్లో ఉన్నాడు, పూర్తిగా అప్పులు, డబ్బే లేదు అతని దగ్గర. 5 సంవత్సరాల్లో నేనే ధనవంతుని అవుతానని గట్టిగా చెప్పాడు ప్రపంచానికి. అయ్యాడు కదా. అప్పుడు ఎంతమంది విమర్శించారో ఇప్పుడు అందరూ పొగుడుతూ ఉన్నారు. ఫేస్బుక్ అధినేత నువ్వు చూడ్డానికి బాగుండవు అని చెప్పి ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అతన్ని. ఎంతోమంది ప్రేమికుల్ని కలుపుతున్నాడు ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా. మార్క్ జుకర్బర్గ్. విమర్శలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఆ విమర్శల్ని కూడా ఇప్పుడు రాళ్ళు వేస్తూ ఉన్నారు కదా అందరూ, దాంతో ఇల్లు కట్టుకోవాలి. ఆ విధంగా మార్చుకోవాలి మైండ్ని. అట్లా చేసినప్పుడు అన్నీ సాధ్యమైపోతాయండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. జీవితంలో ఎదుర్కొనే ఇలాంటి సమస్యల్ని సైతం మనం ఎలా ఫేస్ చేయాలనేది మీరు చాలా చక్కగా చెప్పారు. సో దృఢత్వమే మనకి ఇంపార్టెంట్. ఎవరేమనుకున్నా కూడా మీరు చెప్పినట్టు సిగ్గు మనం ఇవన్నీ వదిలిపెట్టి ముందుకు వెళ్తా అంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ జిహెచ్ ప్రసాద్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఎవరైతే మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నప్పుడు, ఇలాంటి విమర్శలు వస్తున్నప్పుడు మనం అవన్నిటిని పట్టించుకుంటూ ఉంటే సో జీవితంలో మళ్ళీ ఒక స్టెప్ వెనుకకేయడం అయితే జరుగుతుంది. సో అలాంటివి తీసుకోకుండా ముందుకు వెళ్తేనే ఇంకా ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళి కొన్ని కోట్లు సంపాదిస్తామని చెప్పి ప్రసాద్ గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.